ప్రైజ్ లార్డ్. అందరూ మీరు బాగున్నారని విశ్వసిస్తున్నాము. సంఘం క్షేమం కొరకై ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే ఫోన్ ద్వారా మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ఎడతెగక ప్రార్థన చేసుకుంటాము. ఈ విధముగా ఈ దినము ప్రభును ఆరాధించే దినం కనుక ప్రభును మనము దేవుని పాటల ద్వారా ప్రేరేపింపబడి, దేవుని వాక్యం ద్వారా ప్రేరేపింపబడి, మరి ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధించడానికి ప్రభు సహాయపడు నిమిత్తము దయచేసి ప్రార్థన చేసుకుందామండి. తలలో వచ్చండి, మరి కన్ను మూసుకునండి. ప్రేంగల మా పరలోకపు తండ్రి, సీయోను వాసైన దేవా, నేను స్తుతిస్తున్నా 132వ కీర్తన 13-14వ వచనంలో సీయోనులో నీ నిత్యము అక్కడే దేవా నివసిస్తానని చెప్పారు. విశ్రయ స్థానముగా దయగల తండ్రి మీరు కోరుకోనిన స్థలం సీయోనును బట్టి మీ వందనములు చెల్లించుకుంటున్నా. కలవరి శిలువలో మీ ప్రాణమును అర్పించి దేవా, గాయపరచబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, మీ స్తోరత్వం ఇచ్చి కొనిన సన్నత నగర సీయోను సంఘాన్ని బట్టి మేము హృదయమారా పూజిస్తుంటున్నా. దేవా, నా సంఘాన్ని నేను కట్టేదనని చెప్పినావు కాబట్టి ఇంతవరకు మీ సంఘానికి మీరు ప్రభా సీరియస్గా ఉంటూ వచ్చినారు. క్రీస్తేస్తే ముఖ్యమైన మూలరాయిగా ఉంటూ వచ్చినారు. ప్రభువా, మీ బిడ్డలు ఇంతవరకు మీరు భద్రపరుస్తూ వచ్చినందుకై స్తోత్రా. ఓ దేవా, కరోనా వైరస్ మోసము నుంచి నీ బిడ్డలను ప్రభా మీరు తప్పిస్తూ వస్తున్నందుకై స్తోత్రా. ఈ విధంగా నీ ప్రజలు ప్రభా ఉద్యోగ బాధ్యతలు, ఆన్లైన్లో జాబ్ చేస్తున్న బిడ్డలు ప్రభా, కాలేజీలో దయగలకు ఆన్లైన్లో ప్రభా కాలేజీ చదువుకుంటున్న బిడ్డలు, ఇంకా రాబోతున్న స్కూలులో ప్రభా స్టార్ట్ కాబోతున్నగా పిల్లలకు ఇంకా కొన్ని స్కూలు ప్రభా ఆన్లైన్లో స్టార్ట్ అయి ఉంటున్నగా వీటన్నింటిలో మీ బిడ్డలకు మీరు ఎంతవరకు మంచి మేనేజర్ని దేవుడు తోడే ఉంటూ వచ్చినందుకై స్తోత్రా. చిన్నపిల్లలందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చినందుకై సంఘములో మేము స్తుతిస్తున్నా. వృద్ధాప్య మందు ప్రభా మరి చాలా వేజైన ఆంటీ అంకులను ప్రభా మీరు ఇంతవరకు మీ రెక్కలతో కప్పుతూ వచ్చినారు. ముసలితనం ముందు ప్రభా చిగిరించి స్థానం కలిగి పచ్చగా ఉంటారని చెప్పినారు. వృద్ధాప మందును ఇడినాడకము నా బలము క్షీణించిపోనీకుమని దావీదు చెప్పినట్టు మీ బిడ్డలు మీరు ఇడినాడకము ప్రభా మీరు బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నా. ఆ విధముగా ప్రభా ఇంతవరకు ప్రభా సంఘం చుట్టూ మీ కంచె వేసినారు. సంఘం చుట్టూ మీరు అగ్ని ప్రాకారాలుగా ఉంటూ వచ్చినారు. ప్రభా నీ మధ్య సర్వ రోగమును తొలగిస్తారనే వాగ్దానం మహోన్నతుని దేవుని ప్రభా సీయోను సంఘములో బిడ్డలు మహోన్నతుని దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉంటుండగా అపాయం రాదు, ఏ తెగులుని గుడారుని సమీపించదని మాట నెరవేరుస్తూ వస్తున్నందుకై స్తోత్రా. మా దేవ, సార్వత్రిక సంఘములో ఉన్న మీ బిడ్డలు మీరు భద్రపరుస్తూ వస్తున్నావు. ముందు సమయమంతా మీరు భద్రపరచండి. హెబ్రోను బట్టి స్తోత్రాలు ఎడుపట్టు ప్రభా. హెబ్రోన్లో ఉన్న పెద్దలైన వారిని మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. గౌరీ బాడీని కూడా మరి మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. హెబ్రోన్లో మీ వాక్య పరిచర్య జరిపిస్తున్న మీ దాసుని ప్రభా మరి కొరినకులకు మీ ఆత్మతో నింపి మీ రెక్కలతో కప్పి మంచి ఆరోగ్యంతో ఉంచండి. ఈ ముత్యంకులకు మంచి ఆరోగ్యంతో ఉంచండి. ఇటు చేరానికి మంచి ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. ఈ విధంగా హెబ్రోన్లో అనేక డిపార్ట్మెంట్లో మీ పరిచర్యలో పాల్పొందుతున్న ప్రభా బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. సీయోన్లో ముఖ్యంగా హెబ్రోన్లో ప్రభా సేవకు సమర్పించుకున్న బిడ్డను మీరు దీవిస్తుండండి. ముఖ్యంగా దేవా, హెబ్రోను కేంద్రం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటి బలపరచండి ప్రభా. మరి కరోనా వైరస్ ప్రభావం నుండి నీ బిడ్డలను తప్పించండి. దినాల గడిచే కొలది కేసులు ఎక్కువ అవుతుండగా ప్రభా మీ వాక్యంలో రాయబడినట్లు ప్రభా మీరు గర్దిస్తే ప్రతిదీ ప్రభా నిమ్మలమవుతుంది ప్రభా. మీకు అసాధ్యమైంది ఏది లేదు. నీ మధ్య సర్వరోగం తొలగిస్తారని చెప్పినావు. ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ ను ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నావు. దయగల తండ్రి, ముఖ్యంగా కరోనా వైరస్ బాధపడుతున్న నీ ప్రజల కొరకు ప్రార్థిస్తుంటున్నా ప్రభా. మరి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో బాధపడుతున్న వారిని
మీరు తాకండి ప్రభా. మీ రక్తం వారి యొక్క జన్మకర్మ పాపములను క్షమించి పరిశుద్ధపరిచి మీరు పొందిన దెబ్బల చేత ప్రభా వారికి స్వస్థత కలవరి సిలువలో వేలాడబడిన ప్రభువైన యేసుక్రీస్తు దేవా ఆనాడు సౌలును దర్శించినట్లు ప్రభా కరుణ వైరస్ చేత బాధపడుతున్న అందరిపైన మీ సిలువ దురుస్తాని మీరు ప్రభా మిమ్మల్ని మీరు కనుపరుచుకోమని ప్రార్థించుకుంటున్నా. రాత్రి పగలు డాక్టర్లు ప్రభా సేవ చేసుకుంటుండగా దేవా వారిని బలపరచండి. త్వరలో కరోనా వైరస్ అసికట్టి ప్రభా మరి మందులు ఇంజక్షన్లు ప్రభా డాక్టర్ శాస్త్రులు ప్రభా కనిపెట్టడానికి పైనుండి వచ్చి జ్ఞానంతో నింపమని ప్రార్థించుకుంటున్నా. ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళ ప్రభా శుభ్రపరచడానికి అనేక విధమైన పరిచర్య చేసుకుంటున్నగా ప్రపంచంలో అందరి ప్రభా ముఖ్యంగా వారిని బలపరచండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో అధికారులు ప్రభా చేస్తున్న పరిచర్యను మీరు దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థించుకుంటున్నాను. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నాయకులకు ప్రభా పైన వచ్చి జ్ఞానంతో నింపండి తండ్రి. ప్రధాన మంత్రులకు ప్రభా గవర్నర్లకు ప్రభా మరి సీఎం మరి అధికారులకు అందరికీ రాజుల అధికారుల హృదయాలు నీటి కాలువలే చేసి మీ చిత్తవృత్తిలో తిప్పుతానని చెప్పినారు దేవా. మీ వాగ్దానము అధికారుల పక్షంగా మీరు నెరవేర్చండి. వారి వారి దేశాలను కాపాడుకోవడానికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నా. ముఖ్యంగా దేగలు తండ్రి మరి నయోమి యొక్క ప్రభా యేసుపాదమున్న భార్య అక్కన బట్టి స్తోత్రాలు. ఈ స్థలంలో ఎన్నో ఏళ్లుగా మీ పరిచర్యలో మీ దాసులు మీ దాసరాలు పిల్లలుగా ప్రభు మిమ్మల్ని సేవించినారు. ముగ్గురు కుమార్తెలు ముగ్గురు అల్లులు ప్రభా మనులు మనవరాలను కొడుకును కొడెలు వారి బిడ్డలను ప్రభా యేసుపాదమన్నాను కుటుంబం అంతటి మీరు ఇంత ఆదరణ దయచేయండి. మీ కుమార్తె లేని లోటును మీరు తీర్చండి ప్రభా. అదే సమయంలో ప్రభా యూదాల వాళ్ళ తమ్ముని భార్య సిస్టరు మీ మహిమలో పిలువబడి ఉంటుండగా విడవబడిన కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ రావాల్సిందిగా ప్రార్థించుకుంటున్నా. మరి నాగరికరణలో సీను వాళ్ళ మిస్సెస్ ప్రభా మరి భారతీయ సిస్టరుడిగా ప్రభా కరోనా వైరస్ ఈ లోకమొదటి ఉంటుండగా బిడ్డలను తన భర్తను మీరు ఆదరిస్తూ రావాల్సిందిగా ప్రార్థించుకుంటున్నా. సొంత బ్రదర్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ముందు సమయం అంతా ప్రభా ఒక వాళ్ళు ప్రభా మరి లాక్ అయి ఉంటుండగా మీరు తాకమని ప్రార్థిస్తుంటున్నా. మీ కుమారుడు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ద్వారా స్వస్థత దయచేయం. దేవ ప్రేమకులు ప్రభా తలలో ఉన్న కొంచెం రక్తం జామ అయి ఉంటుండగా దాని ప్రాబ్లం వలన మీ కుమారునికి రండి దేవ ప్రమాదాన్ని గురి కాకుండా ఇద్దరు కాపాడారు. ముందు సమయమంతా మీరు మీ కుమారుని తాకండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నారు. దాని నన్న తల్లి మరే మాటి మంచి ఆరోగ్యంతో ఉంచండి. జానీని ప్రభా క్యాన్సర్ చేత బాధపడుతున్న బిడ్డను మీరు స్వస్థపరిచినారు. ఇంకా సంపూర్ణంగా కోలుకున్నట్లుగా బిడ్డ ప్రభా నిస్సంగా లేకుండా బలపరచండి. అలాగున జీవగలుగుతండి. సంఘములో వృద్ధాపు ముందు ప్రభా షుగర్ బీపీ అనానుకూలం పరిస్థితులు ఉంటున్న బిడ్డలను గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు కొరకు సిద్ధపరచండి. సంఘంలో యవన సహోదరులు యవన సహోదరులు తొట్టెలకుండా మీ ప్రభా యవన కాలం నరుడున్న కాడి బయట నరుని మేలండి తొట్టెలకుండా కాపాడుతురండి. రాబోతున్నారు ప్రభా మరి ముఖ్యంగా ప్రభా రెడ్డి జోన్ అభావం నుండి మీరు త్వరలో ఎడిపించి ప్రభా నీ ప్రజలను మీరు ఆకర్షించండి. ప్రవాహం వలె నీ మందిర ఆవరణంలోని ప్రజలు రావడానికి ప్రభా మీరు ప్రేరేపించండి. సంఘం కలిసి మీ మందిర ఆవరణంలో సాగిల పడే పాటల ద్వారా ఆరాధన వర్తమానం విని ఆరాధించి బలవర్తమానం విని పరీక్షించుకొని బలలో పాల్పొంది మిమ్మల్ని కనపరచరని మీ ఆత్మ సహాయమును అందించమని ప్రార్థించుకుంటున్నా. నమ్మకమైన మా దేవా మీ ఇంటి చుట్టూ మీకు కంచె వేస్తున్నందుకు స్తోత్రాలు. ఇటురే అంటే కూడా మీరు ధైర్యపరచండి. ప్రతి కీడు నుండి మీరు తప్పించుకొని ప్రార్థన చేసుకుంటున్నా. ఈ విధంగా మార్చి 22 నుండి ప్రభా ఆన్లైన్ పరిచర్య కొరకై వాడబడుతున్న మీ దాసులను బట్టి మీ వందనాలు మీ బహుమానం దయచాం. రాబోతున్న మీ సన్నిధిలో దీనులమై ఇంకా మీ చిత్వాన్ని కనుక్కొని మీ వాక్య పరిచర్య చేయడానికి మీ ఆత్మ సహాయం అందించండి. పాటలు పాడే సమయానికి ప్రభా ఆ విధంగా వర్తమానం ఇచ్చే దాసులను రికార్డింగ్ లో సహాయపడుతున్న క్లాస్ వహిస్తున్న బిడ్డలకు మీ బహుమానం సీఎంలో నుండి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. సంఘం అంతా ప్రభా మరి మార్చి నెల నుండి చైన్ ప్రేయర్ వారి వారి టైంలో నమ్మకంగా ప్రేయర్ చేస్తున్న బిడ్డలు మీరు సీఎంలో నుండి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. రాబో దినాలలో ప్రభా సీఎం సంఘం చుట్టూ మీకు కంచె వేయండి. ఈదులు రక్షణ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా ముఖ్యంగా దేవాలయం భద్రత కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. రాబో దినాల్లో ప్రభా క్షేమమును ప్రభా ఆశీర్వాదమును దీవులను ప్రపంచమును మేము చూచున్నట్లుగా కరోనా వైరస్ ప్రభా మరి రోగము నుండి ప్రపంచాన్ని ఇడిపించి రాబోతున్న ఎంతో సుఖముగా మాన్యతముగా నెమ్మదిగా మేము బ్రతకడని మీ కృప చూపని ప్రార్థన చేసుకుంటున్నా.
మరి ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ప్రభా కరోనా వైరస్ విస్తరిస్తుందో ఆ భాగం పైన ప్రభా ఆ ఏరియాలో మీ దృష్టి వచ్చి ప్రభా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. అనేకులు ప్రభా లక్షల మంది మరణిస్తుంటున్నారు. ప్రపంచంలో విడవబడిన కుటుంబాలను ఆదరించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా ప్రభా మరి ఎంతవరకు సంఘానికి కేడముగా ఆశ్రయముగా దారుగా రక్షణ శృంగముగా మీరు ఉంటూ వచ్చినారు. ప్రభా మీరు ఎప్పుడు వస్తారో సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలను మీరు ప్రభా మీరు సిద్ధపరచండి. మీ స్వరూపములో బుద్ధి కలిగిన కన్యకల జాబితాలో ప్రభా మీరు ఆకడ కొరకై సన్నత నగర సీనులను పరిశుద్ధులు ఆ విధముగా సార్వత్రిక సంఘాన్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా ముఖ్యంగా మీ ఇంటి ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించమని వాక్య పరిచర్య ఆరాధన వర్తమానం బలవర్తమానం నిలబడి దాసులను మీ ఆత్మాభిషేకం దయచి పాటల సమయాన్ని దీవించండి. రికార్డింగ్ లో ఈ విధముగా ప్రభు అవకాశం వహించినప్పుడు ప్రభు ప్రతి పరిచయలో మీ హస్తాన్ని అప్పగించుకుంటూ మీ ప్రసన్నతను మీ సన్నిధిని మీ స్వరాన్ని మీ మందిరావరణంలో మీ మినీ సంఘమంతా ప్రభా యూట్యూబ్ ను ఆన్ చేసుకుని సీయోను సంఘంలో ప్రజలు ఎవరెవరు చూస్తారో వారందరికీ ప్రభా ఆత్మీయంగా ఆర్థికంగా అనేక విధములుగా ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సాధించండి. రక్షణ లేని వారిని కూడా మీరు ఆకర్షించి ఈ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ప్రపంచంలో ఎవరి ద్వారా ప్రభా లైవ్ లో ఆన్లైన్ లో జరుగుతున్న పరిచర్య అంతటిని దీవించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటూ యేసు క్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క ప్రభుదినం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రభును ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన నామం గణపరచడానికి ప్రతి పరిస్థితి ఎందు దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తుంటున్నందుకు బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభుదినం కొన్నటువంటి ఆరాధన కొరకై దేవుడు మరి వాక్యాన్ని మనం చూసుకోక మునుపు మరి ఈ 2 పాటలు పాడుకుంటాము. మరి 163వ పాట మొదటి 2 వచనములు ఆఖరి వచనము, ఫస్ట్ 2 verses and the last verse. సాంగ్ నంబర్ 163. పాత దాంట్లో అదే సంఖ్య, కొత్త దాంట్లో కూడా అదే సంఖ్య. సన్నుతించడము ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట. Yeah.
నీ సంకల్పం నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పం నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నాకు ప్రభుడవై నా కాపరివై, నాకు ప్రభుడవై నా కాపరివై, నా జీవితములో నాకు నిజముగా నిన్ను కోరెదను. సన్నిధించెదను ఎల్లప్పుడూ, సన్నిధించెదను ఎల్లప్పుడూ. నిత్యము ఆయన కీర్తిన కొడను, నిత్యము ఆయన కీర్తిన కొడను. సన్నిధించెదను ఎల్లప్పుడూ, సన్నిధించెదను ఎల్లప్పుడూ. సభలకు పాట పాడుకుంటాము. పాట సంఖ్య 70, సాంగ్ నంబర్ 70. పాత దాంట్లోను కొత్త దాంట్లోను మరి అదే సంఖ్య ఉంటుంది. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. మొదటి 3 వచనములు ఆఖరి వచనము మనం పాడుకుంటాము. మొదటి 3 వచనములు ఆఖరి వచనము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి.
మహిమపరచబడును గాక. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నత స్థలములలో నివసించువాడైనప్పటికీ ఎవరను సమీపించరాని మహా తేజస్సులో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినప్పటికీ కూడా విరిగి నలిగిన హృదయములలో ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆ ఇశ్రాయేలీలను తన స్వకీయ సంపాద్యముగా, తన స్వకీయ జనాంగముగా ఏర్పరచుకొని వారి ద్వారా ఆయన స్తుతి పొందుతూ, మహిమ పొందుతూ, కీర్తించబడుతూ దేవుడు ఈ భూమి మీద ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారందరూ కూడా శారీరపరమైనటువంటి ఇశ్రాయేలీలు. మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారు కూడా వారి వంశావళిలోనే వచ్చాడు. ఆయన వచ్చిన విధానం ఎందుకంటే ఆదాము ద్వారా, ఆదాము అవ్వలు చేసిన పాపం, వారు చేసిన పాపం ద్వారా, దేవునికి వారు చూపిన అవిధేయత ద్వారా దేవుడు మానవ జాతి మీదికి ఒక శాపాన్ని తీసుకుని వచ్చాడు. వారు చూపిన అవిధేయతను బట్టి భూమి శపించబడింది. భూమి యందున్న సమస్తమును శపించబడింది. దేవుని యొక్క సహవాసానికి వారు ఏ విధంగా అయితే దూరమైపోయారో అట్లాగే ఇశ్రాయేలీలు కూడా క్రమక్రమంగా ఆయనకు దూరం అవుతూ వచ్చారు. పాప స్వభావాన్ని వారు ముడికి పుచ్చుకొని పాపానికి దాసులైపోయి దేవుని యొక్క ఉగ్రతకు వారు అర్హులవుతూ వచ్చారు. అందువల్ల దేవుడు అనేక సార్లు వారికి శిక్షించి ఆయన ఇశ్రాయేలీలను తాను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్న ఒకే ఒక కారణాన వారిని పూర్తిగా భూమి మీద నుంచి తొలగించకుండా కృప వెంబడి కృపను ఆయన చూపిస్తూ వారిని శిక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రేమించి రక్షిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఇశ్రాయేలీల పాపముల నుండి వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన దేవాది దేవుడైన యెహోవా దేవుడు పంపించినప్పటికీ కూడా వారు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ ఇశ్రాయేలీలకే కాకుండా సమస్త జనములకు కూడా ఆ రక్షణను సంక్రమింపచేశాడు. శిలువలో ఆయన కాల్చిన రక్తాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని ఒక నిబంధనగా మార్చి ఆ క్రొత్త నిబంధనగా మరి ఈనాటి వరకు కూడా దేవుడు అటు ఇశ్రాయేలీలను, శరీరపరమైనటువంటి ఇశ్రాయేలీలను, అన్యజనులైనటువంటి వారిని కూడా ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీలుగా మార్చి తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆయన ఆరాధింపబడవలెనని, మహిమపరచబడవలెనని, స్తోత్రింపబడవలెనని, కీర్తించబడవలెనని ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను స్తుతించాలి, కీర్తించాలి, ఆరాధించాలి. అట్లు చేయుట తప్పదు. ఎందుకనగా ఆయనకు స్తుతి చెల్లించుట మనోహరము. ఆయనకు స్తుతి చెల్లించుట అన్ని కార్యములలోకెల్లా దేవుడు ఇష్టపడేటువంటి కార్యము స్తుతింపబడుట. తాను ఏర్పరచుకున్న మనుషుల ద్వారా ఆయన స్తుతి పొందడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మనం యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయంలో చూసినట్లయితే, పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలైతేనేమి, దూతలైతేనేమి,
ముఖ్య దూతలైతేనేమి ఆయనను పరిశుద్ధుడు 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 అని ప్రతిగానంచే కీర్తిస్తూ ఉన్నారు. అది పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన. మరి భూమి మీద సజీవులుగా ఆయన కృప ద్వారా ఉన్నటువంటి మనం కూడా ఆ విధంగా ఆయన స్తుతింపబద్దులమై ఉన్నాము. అయితే మనకు దేవుడు ఆరాధించవలసినటువంటి ఒక క్రమాన్ని నేర్పాడు. ఆ క్రమం ద్వారానే మనం ఆరాధింపబద్దులమై ఉన్నాము. ఆ క్రమం ఏంటో మనము ప్రభు మనకిచ్చినటువంటి కృప మేరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా కొన్ని వాక్య భాగాలను మనం ధ్యానించుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. రండి. దావీదు రాసిన కీర్తన 145 21వ వచనము నేను చదువుతాను. దయచేసి మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేయండి. ఆ వాక్య భాగానికి రండి. కీర్తనలో 145 చివరి వచనం. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. దావీదు భక్తుడు తన గురించి తాను చెప్పుకుంటూ, నా నోరు ఎల్లప్పుడూ కూడా నా దేవునికి యెహోవాకు స్తోత్రం చేస్తుంది. నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను స్తుతిస్తూ ఉంటాను. ఆయన శరీరులందరూ కూడా ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆయన మాత్రమే కాదు, భూజనులందరూ కూడా ఆయన నామమును సన్నుతించారట. ఎప్పుడు? నిత్యము. నిత్యము ఆయన యొక్క ఘనమైనటువంటి గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. ఎందుకనగా ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైన నామము. ఆయన అత్యంత పరిశుద్ధుడైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులుగా మనకు జన్మ ఉంది, మరణము ఉంది. అంటే పుట్టుక దినం ఉంది, మరణించే దినం కూడా ఉంది. అంటే మన యొక్క జీవితానికి ఆది ఉంది, అంతము ఉంది. కాబట్టి మన ఆలోచన విధానము కూడా మొదలు కడవరి, ఆది అంతము, పుట్టుక మరణము అనేటువంటి ఈ పరిధిలో మనము ఈ రెండు కాన్సెప్ట్స్ను గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. ఈ కోణంలోనే దేవుని గురించి కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటాం. దేవునికి మొదలు ఎక్కడ? దేవునికి మొదలు లేదు. దేవుడు ఎలా పుట్టాడు? చాలా మంది మానవులు వెర్రితనంగా ప్రశ్నిస్తూ ఉంటారు. వారికే ఈ అనుమానాలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు పుట్టాడు? దేవుడు ఎలా పుట్టాడు? ఎలా పుడితే నీకెందుకు? ఆయన ఎప్పుడు పుడితే నీకెందుకు? ఆయన ఒకసారి పుట్టినవాడు కాదు. ఆయన ఎందుకనగా మానవ మేధస్సును మించిన దైవత్వం ఆయనది. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. మన ఊహ కూడా తట్టనంతటి సమయంలో ఆయన వెలసిన దేవుడు. ఆయన యుగమును కూడా సజీవుడైన దేవుడే. ఆయనకు ఆది అంటూ లేదు, అంతం అంటూ లేదు. అంతేకాకుండా ఆది అంతములు లేనివాడు. ఒకవేళ ఉంటే కనుక ఆయనే అల్ఫా, ఆయనే ఓమెగా కూడా. ఆయనే ఆదియు, ఆయనే అంతం కూడా. ఈ రెండిటికి తోడు ఆయన ఎటువంటి వాడయ్యా అంటే ఆయన అత్యంత పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధమైన నామమును మనము స్తుతింపబద్దులమై ఉన్నాం, ఆరాధింపబద్దులమై ఉన్నాము. రండి. 146వ కీర్తన 7వ వచనంలో కూడా మనం ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని ఏ విధంగా కీర్తించాలి? బాధపరచబడే వారికి 7వ వచనం 146 సమయం 147 కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. మనం గ్రహించాలి, మనం ఏ విధంగా ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతించారట? కృతజ్ఞతను కలిగి, స్తుతులతో, స్తుతి నిండినటువంటి హృదయంతో
స్తుతి నిండినటువంటి కృతజ్ఞత భావనతో ఆయనను నిత్యము స్తుతించాలట. కృతజ్ఞత మనలో ఎప్పుడు కలుగుతుంది? మనం దేవుణ్ణి స్తుతించడానికి ఆయన మనకు చేసిన కార్యములేంటి? ఆయనకు మనము కృతజ్ఞతను చూపించవలసినటువంటి అవసరం ఏముంది? అవసరమే ఉంది. ఎందుకనగా ఆయన మనలను సృష్టించిన దేవుడు, ఆయన మనలను విమోచించిన దేవుడు. మనము పాపంలో నుండి విమోచింపబడడానికి తన యొక్క అంశ అయినటువంటి, తన ప్రియమైనటువంటి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూలోకానికి మానవుడుగా పంపి మనము చేసిన పాపంలో నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయడానికని యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆయనను సిలువనెక్కించాడు. ఆ స్థానము మనదే ప్రియమైన వారులారా. మనము చేసినటువంటి పాపములకు నిష్కృతిగా మనము పొందవలసినటువంటి మరణ శిక్షను, దేవుని చేత మనం పొందవలసినటువంటి మరణ శిక్షను ఆయన తీసుకుని తన మీద వేసుకొని ఆ శిక్షను ఆయన భరించాడు. కనుక ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నాము. గమనించండి, 149వ కీర్తన మొదటి వచనం. 149వ కీర్తన మొదటి వచనము. యెహోవాకు కొత్త కీర్తన పాడండి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడండి, ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. చాలు. ఇక్కడ దావీదు మహారాజు ఇంకొక వాక్యాన్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాడు. ఆయనను ఏ విధంగా స్తుతించాలట? క్రొత్త కీర్తనను పాడుచూ స్తుతించాలట. పాత కీర్తనలు కాదు, క్రొత్త కీర్తన. ఈ క్రొత్త కీర్తన అనేటువంటి ఈ కాన్సెప్ట్, ఈ భావన మన జీవితంలో అనుదినము జరుగుతున్నటువంటి అనుభవాల ప్రాతిపదిక మీద దేవుడు మన యొక్క నిత్య జీవితంలోని అనుభవాలలో ఏ విధంగా మనం నడిపిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క వ్యక్తిత్వంలోనికి మనం ఏ విధంగా ఎదిగింప చేస్తూ ఉన్నాడు. పోయిన ఆదివారం మనం ఆరాధించాము, మరి ఈ ఆదివారం కూడా మనం ప్రార్థించాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సంధికాలంలో, ఈ 6 రోజుల గ్యాప్లో దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనము ఇంకా ఏ విధంగా ఎదిగాము, ఏ విధంగా ఆయనను గ్రహించాము, ఏ విధంగా మనం ఎదిగాము ఆయన వ్యక్తిత్వంలోనికి, ఆ అనుభవం యొక్క బేస్లో మనము ఆయనను స్తుతింప బద్దులమై ఉన్నాము, ఆయనను కీర్తింప వలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకనగా ఆయన యొక్క నిర్దోషమైన అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచింపబడిన వారము కనుక, విమోచింపబడిన వారు ఎప్పుడు కూడా క్రొత్త కీర్తనను పాడుతూ ఉండాలి, క్రొత్త అనుభవాలతో పాడుతూ ఉండాలి. మనం గమనించాలి. ఇక ఎందుకు ఆయన మన జీవితంలో ఇంకా ఏమేమి చేశాడో దాన్ని మనం గమనిద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం కొన్ని వచనములు మాత్రమే చదువుకుంటాం. గమనించండి, 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మీరు అని వాడు రాయబడింది కదా. ఇక్కడ మనము అని భావిద్దాం. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము ఏ స్థితిలో ఉన్నామట? చచ్చిన వారముగా ఉన్నాము. అంటే అర్థం ఏంటి? మనము అపరాధములు, దేవునికి విరోధముగా, దైవ ఆజ్ఞకు లోబడకుండా, దేవుని ఆజ్ఞకు భయపడకుండా, దేవుని పట్ల అనగా దేవునికి వ్యతిరేకంగా దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటి పనులు మనం చేస్తూ మనము అపరాధాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాము, పాపమును కొని తెచ్చుకుంటున్నాము. ఈ పాపము ద్వారా మనం ఏ స్థితిలోనికి దిగజారిపోయామో? చచ్చిన స్థితిలోనికి దిగజారిపోయాము. అయితే మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసునండి. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన యొక్క ప్రేమ యొక్క
ఎత్తు ఎంత, లోతు ఎంత, పొడవెంత, వెడల్పెంత, వీటిని మనము కొలువజాలము, కనిపెట్టజాలమండి. అవధులు లేని ప్రేమను ఆయన మనకు చూపించాడు. అవధులు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనకు బదులుగా ఆ పాపశాపమైనటువంటి ఆ శిలువ మరణాన్ని, పాపానికి పాప శిక్షకు గుర్తుగా ఉన్నటువంటి ఆ శిలువ మరణాన్ని ఆయన పొందాడు పిల్లారా. కనుక ఆయనను మనము ఆరాధింపబద్ధులమై ఉన్నాము, ఆయనను మనము ఘనపరచబద్ధులమై ఉన్నాము. ఆ విధంగా మనం చచ్చిన స్థితిలో ఉండగా మనం ఏం చేస్తూ వచ్చాము? మూడవ వచనం, వారితో కలిసి. ఎవరితో కలిసి? ఎవరైతే అపరాధములు చేస్తూ ఉన్నారో, ఎవరైతే పాపములు చేస్తూ ఉన్నారో, ఎవరైతే అటువంటి వాటి చేయడానికి అలవాటు పడుతూ వచ్చారో, ఆ విధంగా జీవిస్తున్నారో వారితో పాటు మనము కూడా ఏం చేస్తూ వచ్చాము? ఒకనాడు మనమందరము కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలపై ఉంటుంది. ప్రియమైన వారులారా, మనం గమనించాలి. ఇక్కడ మనము మొదటి వచనంలో మనం తెలుసుకున్న రీతిగా మనం అపరాధములు చేస్తూ, పాపం చేస్తూ మనం ఏ స్థితిలోనికి దిగజారిపోయామో, చచ్చిన స్థితిలోనికి, మృతమైన స్థితిలోనికి, పాప శాపంలోనికి మనము దిగజారిపోయి ఉండగా, అలా ఉంటూ కూడా మనం ఏం చేశాం? మన శరీర ఆశలను బట్టి మనము దేవుని భయం లేకుండా, మనుషుల భయం లేకుండా, పెద్దల భయం లేకుండా, సమాజ భయం లేకుండా, మన యొక్క పరిధుల్ని కూడా దాటిపోయి మన శరీరం యొక్క కోరికలన్నింటినీ తీర్చుకుంటూ వచ్చాము. లీగల్గానే కాకుండా ప్రపంచంలో ఇల్లీగల్గా కూడా ప్రజలు తమ యొక్క శరీర కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అలా నెరవేర్చుకుంటూ ఉండడం వల్ల జరిగేటువంటి సంగతి ఏంటి? దైవోగ్రతకు పాత్రలై అటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది అనేటువంటి ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన వారులారా, మానవులైన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. శరీరం యొక్క కోరికలను అనుసరించి మనము ఇది వరకు ఆ విధంగా ప్రవర్తించి ఉన్నాము. అంతేనా? మనస్సు యొక్కయు, మన మనసు ఏమి చెబితే, ఏమి చూడమంటే, ఏమి గమనించమంటే, ఏది ఆలోచించమంటే, ఏది మాట్లాడమంటే అన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులే మనం చేస్తూ వచ్చాము గత కాలంలో, గత జీవితంలో, మారుమనసు పొందకమునకు. ఆ విధంగా చేస్తూ ఉన్న ఆ విధంగా చేయడాన్ని మన యొక్క స్వభావంగా మలుచుకొని వాటిని నిర్లజ్జగా చేస్తూ వచ్చాము. అయినప్పటికీ మన తండ్రి అయిన దేవుడు ఎవరైతే పరలోకంలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం కీర్తించబడుతూ ఉన్నాడో, ఆయన తన యొక్క గొప్ప స్వభావాన్ని బట్టి, ఆయన గొప్ప స్వభావం ఏంటి? ఆయన కరుణా సంపన్నుడైంది. ఆయన పరిశుద్ధుడైన దేవుడే కాదు, ఆయన కరుణ చూపించడంలో సంపన్నుడైన వాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. కృప చూపుడయ్యందు, కనికరం చూపుడయ్యందు, కరుణ చూపుడయ్యందు, జాలి చూపుడయ్యందు, ప్రేమించుడయ్యందు కూడా ఆయన మితిలేని ప్రేమ కలిగిన వాడు, మితిలేని ఐశ్వర్యవంతుడైన. ఆ ఐశ్వర్యాన్ని ఆయన చూపిస్తూ ఆయన ఏం చేశాడు? తన మహాప్రేమ చేత ఏం చేశాడు? ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి తన యొక్క ప్రేమ చేత మనము ఏ స్థితిలో ఉన్నాము? చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని ప్రేమించి క్రీస్తుతో కూడా, మనం గమనించాలండి, ఇక్కడ చిన్న పదంలో కూడా చాలా ఎంతో గొప్ప సందేశం ఉంది. ఇక్కడ క్రీస్తుతో కూడా, క్రీస్తు నందు, క్రీస్తు వలనే, క్రీస్తు ద్వారా అని కాకుండా
క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఇక్కడ వ్రాయబడిందండి. అనగా దేవుడు మానవుల యొక్క పాప శాపాన్ని తన కుమారుడిపై మోపి ఏ విధంగా అయితే తనను శిలువ మరణానికి అప్పగించాడో అప్పగించడం వరకు మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు? క్రీస్తును తన కుమారుణ్ణి లేపాడు. మరణ స్థితిలో నుండి సమాధి ఆయనను పట్టజాలదు. ఎందుకనగా మరణం యొక్క తాళం చెవులు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన అధికారి, మరణం మీద కూడా ఆయన అధికారి. ఆయన తన సార్వభౌమత్వాన్ని చలాయించగలడు. అటువంటి వాడిని సమాధి ఆపలేదు. దేవుడు కరుణాసంపన్నుడు కనుక తన ప్రియమైన కుమారుని శిలువపై అప్పగించి ఆయనను తిరిగి సమాధి నుంచి లేపాడు. అదే విధముగా క్రీస్తుతో కూడా క్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి ప్రతి బిడ్డను కూడా పాపము అనేటువంటి ఆ శాపము నుండి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఆయన చేసిన క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా ఏం చేయాలంట? ఆయన ఏం చేశాడంట? క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మన దేవాది దేవుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే క్రీస్తుతో కూడా మనం బ్రతికించడం మాత్రమే కాదు, పరలోకంలో మనం కూర్చోవడానికి గౌరవప్రదమైనటువంటి ఒక స్థానాన్ని కూడా ఆయన రిజర్వ్ చేసి పెట్టాడు, కూర్చుండబెట్టాడు అక్కడ. అనగా మనం ప్రస్తుతం అక్కడ కూర్చుండకపోయినప్పటికీ మనం ఒకనాడు అక్కడ కూర్చుండబోతాం కనుక ఆ స్థానాన్ని మన కొరకు ఆయన రిజర్వ్ చేసి పెట్టాడు. కాబట్టి ఆయనను మనము కీర్తించాలి. ఎవరి ద్వారా? క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి క్రీస్తుతో కూడా మనం ఆయనను ఆరాధించాలి. క్రీస్తు నామములో ఆయనను ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? తండ్రి అయిన దేవుడిని క్రీస్తు యొక్క నామం ద్వారా, యేసు నామం ద్వారా మనము స్తుతి చెల్లించాలి, ఆరాధించాలి. ఇంకా గమనించండి, అదే అధ్యాయం 12వ వచనం చూస్తే ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుని మీరు జ్ఞాపకం చేసుకునండి. మన ప్రియమైన వారి ద్వారా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇశ్రాయేలీలతో సహపౌరులం కాము. ప్రస్తుతం ఇజ్రాయెల్ కంట్రీలో నివసిస్తున్నటువంటి యూదులే కాకుండా ఆ యూదా జాతికి సంబంధించినటువంటి అనేకులు ఆయా ప్రపంచ దేశాల్లో నివసిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వారు అందరూ యూదులే. అయితే వారితో మనకు సహపౌరసత్వం లేదు. ఈ లోకంలో వారు వేరు, మనం వేరు. అయితే ఆత్మీయ జీవితంలో మాత్రము వారితో సమానమైనటువంటి వారసత్వ హక్కును యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు సంక్రమింపచేశాడు. కనుక వారు శారీరకంగా ఇశ్రాయేలీలైతే మనం ఆత్మీయంగా ఇశ్రాయేలీలము. కనుక మానక ఆయన మనపై కృప చూపుతూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయనను మనము ఆరాధించాలి. ఇంకా ఇంకోటి గమనించాలి, 13వ వచనంలో మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయటం ద్వారా మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఈ విధంగా ఏకం చేయడం ద్వారా ఆయన సమాధానకర్తగా మనకు ఉన్నాడు. కనుక సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆరాధింపబద్ధులమై ఉన్నాము. ఎందుకనగా ఇశ్రాయేలుతో కాకుండా మనం ఎలా ఉండేవారమంట? వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా మనం ఉన్నాం. మనం పరజనులము. మనకు ఇశ్రాయేలుతో ఏ సంబంధం లేదు.
వారు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము, మనమైతే క్రీస్తు నందు ఏర్పరచబడినటువంటి జనాంగం. అయితే మనం పరదేశులము. ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకి ఏమీ చెల్లవరు. అయినప్పటికీ యేసుక్రీస్తు నందు ఆ వాగ్దానములను మనకు కూడా సంక్రమింపచేశాడు దేవుడు. కనుక వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా మనం ఉండగా యేసుక్రీస్తు నందు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందువలన మనము దేవుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో మనలను సమాధానపరిచి సమాధానకర్తగా ఆయన ఉన్నాడు. కనుక ఆ కారణాన్ని బట్టి మనం ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నాము. చివరిగా మనం ఒక చిన్న వాక్యాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి వచనాలను మనము చదువుకుందామండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం అండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద శిలువ ప్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలు. మరి ఇక్కడ ఈ వచనంలో మనం గమనించినట్లయితే మనము పాపముల విషయమై ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనం ఏం ధ్యానించుకున్నాం? మునుపు శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను మనం నెరవేర్చుకుంటూ వచ్చాము. నెరవేర్చుకుంటూ ఏం చేశాము? పాపముల విషయమై పాపములలో బ్రతుకుతూ దేవుని విషయమై చచ్చిన వారంగా ఉన్నాము. అయితే యేసుక్రీస్తు నందు తండ్రి అయిన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఏంటంటే, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై సజీవులంగా ఉన్నట్లుగా ఆయన తానే ఏం చేశాడు? మనము చేసినటువంటి పాపాలను, మన మనస్సు యొక్కయు మన శరీరం యొక్క కోరికలను మనం ఏ విధంగా నెరవేర్చుకుని పాపాన్ని మూటబెట్టుకున్నామో ఆ పాపాలన్నింటినీ కూడా తన పరిశుద్ధమైన శరీరంపై చేసుకున్నాడు. తన నిర్దోషమైన రక్తాన్ని ప్రాణంపై చిందించాడు. మనం గమనించాలి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మనం గమనించాలి, స్వస్థత అంటే ఏమిటి? శారీరక స్వస్థతే కాదు, అది ఆత్మీయ స్వస్థత. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ ఏ విధంగా వచ్చిందంటే, ఆయన పొందిన శిలువపై ఆయన పొందిన గాయముల చేత. శిలువ ఎక్కడానికి ముందుగా ఆ దారి పొడవున, యెరూషలేము పట్టణంలో దారి పొడవున ఆయన పిడిగుద్దులతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టించబడ్డాడు. ఈ విధంగా చూస్తే మనకు తగలాల్సిన దెబ్బలన్నీ కూడా ఆయన పొందాడు. ప్రియులారా, మనం గమనించాలి, మానవ జీవితంలో ఒక మానవుడు నిర్లజ్జగా ఎన్ని పాపాలైతే చేయగలడో అన్ని పాపాలను ఒక లిస్టు రూపంలో రాస్తే సరిగ్గా తూచా తప్పకుండా అన్ని దెబ్బలు ఆయన కొట్టించుకున్నాడు. ఆ లెక్క చూస్తే మానవుల పాపాలు ఈక్వల్ టు యేసుక్రీస్తు తన శరీరం ముందు కొట్టించుకున్న దెబ్బలు. ఆ రెండింటి లెక్క సరిపోయింది. ఈ ఆశ్రయం మనం గమనించాలి. దీన్ని ఎంటర్టైన్మెంట్ భాషలో చెప్పాలంటే, తండ్రి అయిన దేవుడు రచయిత, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే రైటర్. చక్కటి స్క్రీన్ ప్లేతో యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి కూడా ప్రవక్తల ద్వారా ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రవచించి సరిగ్గా ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన తయారు చేసిన ప్లాన్ ప్రకారంగానే సమస్తము జరిగిస్తూ వచ్చి యేసుక్రీస్తును శిలువ మరణానికి తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. మన పాపములను ఆయన శరీరంపై మోపి ఆయనను అప్పగించాడు. ఇది ఇప్పుడు గమనించండి, తండ్రి అయిన దేవుడు ఎవరు? డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్.
మరి హీరో ఎవరు? ఎవరు కాదు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆ హీరో. ఆయన కాల్చిన రక్తం ద్వారా మనల్ని తండ్రి అయిన దేవుడు సమాధానపరిచాడు తనతో. కనుక ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు నందు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము ఆరాధనను అప్పగించాలి, స్తుతిని అప్పగించాలి, కృతజ్ఞతలను అప్పగించాలి. దానినే మనం ఏమంటాం? ఆరాధన అని పిలుస్తాము. ఎందుకనగా ఆయన పొందిన యేసుక్రీస్తు వారు పొందినటువంటి గాయముల చేతనే మనకు ఆయన రక్తం చిందించబడింది. ఆ రక్తమే నిబంధన రక్తము. ఆయన రక్తము ద్వారానే మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ కలిగినందు వలననే మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాము, రాజులుగా తీర్చిదిద్దబడ్డాము. అంతేకాకుండా ఆయన స్వరూపంలోనికి మనము ఎదుగుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుదిన జీవితంలో, మన ఆత్మీయ అనుదిన జీవితంలో మనలను క్రీస్తు స్వరూపం ఏర్పడే విధంగా మనల్ని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా, హెచ్చరిక ద్వారా, సలహా ద్వారా మనం డిజైన్ చేస్తూ వస్తున్నాడు. ఒక శిల్పి కఠినమైనటువంటి రాయిని అందమైన శిల్పంలో ఎలా మారుస్తాడో పరిశుద్ధాత్మను కూడా మనలను క్రీస్తు స్వరూపంలోనికి డిజైన్ చేస్తూ మనలను సంఘంలో ఎదిగింప చేస్తున్నాడు. కనుక భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తుతి చెల్లించుడి అని దావీదు. కనుక మనం వ్యక్తిగతంగాను కుటుంబంతో సహా వ్యక్తిగతంగాను కుటుంబంతోనూ సమాజంతోనూ కలిసి దేవుని సన్నిధిలో మనము ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆరాధించడానికి సిద్ధపరచుగాక. ఈ సమయంలో ఆరాధన కలిగినటువంటి వర్తమానం మనం వింటున్నాం. దేవుడు మన హృదయాన్ని సిద్ధపరిచి మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆరాధించడానికి, స్థుతించడానికి దేవుడు మనలను కోరుకుంటున్నాం. సమయంలో మరి ఒక 4 నిమిషాలు మీకు ఇవ్వబడుతుంది. ఒక కుటుంబంలో ఇద్దరు ఆరాధన చేయవచ్చును. ఆ విధంగా ఒక ఇంట్లో ఇద్దరు అన్నప్పుడు 20 గృహాలను చూసినట్లయితే 40 మంది ఆరాధించవచ్చు. కనుక మీ కొరకై మేము నిశ్శబ్దంగా ఒక 4 నిమిషాలు ఉంటాము. మరి తర్వాత మరి బలపరమైనటువంటి వర్తమానము మరి మనము ముందుగా
ప్రేమల ప్రభా దయల తండ్రి కృతజ్ఞతలు వందనములు. ఈ విధంగా ప్రభా నీ సన్నిధిలో కొంత సమయాన్ని గడిపి స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి కొరకై వందనములు. దయల తండ్రి మా కొరకై ప్రభా మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకొని దగ్గర తండ్రి బలియాగం మా కొరకై అయినటువంటి ప్రభావాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకై రక్షణ కొరకై ప్రభావం మీరు చేసినటువంటి ప్రభు గొప్ప కార్యం కొరకై మీకు స్తోత్రాలు చెల్లించారు. వినలేని స్తోత్రాలు మా జీవిత కాలమంతే నిన్ను ఆరాధించినట్లు దేవ తండ్రి చేయనటువంటి గొప్ప కార్యం మా కొరకై చేసినందుకు బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించు. మా స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామమున ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో చిన్న పదవి పాడుకుంటాము. మరి ఈ రోజు యొక్క వర్తమానం గురించినటువంటిది ఉదయకాలం కూడా మరి రెండవ పాటలో మనము ఈ యొక్క దీని విషయమై కూడా ఒక చరణం పాడుకొని ఉంటున్నాము. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీటి క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడేదన్ నే చాటెదన్ నీ నామమును ఈ భూమిలో సన్నుతించెదను నా యేసయ్య. నా జీవితము నీకేనయ్యా. సన్నుతించెదము నా యేసయ్య. నా జీవితము నీకేనయ్యా. ఆ విధంగా ఈ వాక్యం మనం విన్నప్పుడు దేవుడు మనల్ని ప్రభు కొరకై మనము మరి అర్పించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయడం కాబట్టి ఈ పదవి పాడుకుంటాము. అందరికీ తెలిసినటువంటి రాగమై ఉంటుంది పదవి మాత్రమే. సమయంలో పాల్గొనక మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదువుకుంటాము. 16వ వచనము 17వ వచనము మనం చదువుకుంటాము. బలలో పాల్గొనక మునుపు దేవుని వాక్యం నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16, 17వ వచనము. మనము దీవించు ఆశీర్వచనం పాత్రలు ఉన్నది రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకున్నట్టే కదా. మనం విరుచురొట్టె ఎదుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నట్టే కదా.
మనమందరము ఆ ఒకటే రొట్టెలో ఆ యొక్క రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉంటున్నాము. మరి వచనము 21వ వచనము, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యపు పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్న దానిలోనూ దయ్యములో బల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందరు. కాబట్టి ఈ సమయంలో వాక్యం మనం వింటున్నప్పుడు మన యొక్క జీవితంలో మనం పరీక్షించుకొనచ్చు ఆ బలలో పాలు పొందడానికి యోగ్యమైన రీతిగా ప్రభు మనకు సహాయం చేయాలి. మరి ఈ సమయంలో మరి చూస్తాము మన దేవుడు మన ప్రభు దేవుని కార్యాలు. ఇంతకుముందు కొన్ని మరి వారాల్లో చూసినాము దేవుని రాజ్యము, తర్వాత దేవుని గృహము, దేవుని వాక్యము, దేవుని మనస్సు. మరి ఈ దినము దేవుని కార్యాలు చూస్తాము. చూసి దేవుని కార్యాలు ఏ విధంగా మరి ఉంటాయి దాన్ని గ్రహించడంలో దేవుడు మనకు సహాయం చేయగలరు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాము. ఆ ప్రభు ఆ రాజు మరి ఆయన క్రియలను మనం గమనిస్తూ వస్తున్నాము. ఈ సమయంలో చదవండి. యెషయా రాసిన గ్రంథము 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని చూస్తున్నాం. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన కార్యాలు మరి ఎంతో గంభీరంగా ఉంటున్నాయి. ఇంతకుముందు మనం పాడుతున్నటువంటిగా ఆయన కార్యంలో ఆశ్చర్యకరములై ఉన్నవి. ఆయన కార్యములు ఆయన క్రియలు అద్భుతములై ఉంటున్నాయి. ఈ సమయంలో నీ హృదయంలో లేక మన హృదయంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు లేక మనము దాన్ని అనుమతించినట్లయితే దేవుడు మన హృదయంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. మన హృదయంలో అద్భుతాలు కూడా జరిగించబడుతున్నాడు. దేవుని వాక్యం ఐదు మహావలస అని పోయిన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానంలో ఆ వాక్యం ఉంటుంది. శ్రమలో మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తాము. మరి ఆ ప్రభు ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియను దేవుడు నాకు ప్రభు. కాబట్టి ఈ సమయంలో ప్రభు అల్ఫాయు ఒమేగా అంటున్నాడు. మన మధ్యలో ఈ కార్యాన్ని మన మధ్యలో జరిగించేవాడు అంటున్నాడు. సమయంలో మాట ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ ప్రభు దేవుని తండ్రి కుటుంబ సేవకులకై వందనములు. సమయంలో బలను సమర్పించుకుండగా మా యొక్క హృదయాలను మా యొక్క జీవితాలను మీరే ప్రభాసాన్ని చేయమని వేడుకుంటున్నాము. యోగ్యమైన రీతిగా బలలో పాల్గొనడం సాయం చేసి నడిపించండి. మరి దేవుని క్రియలు మరి ప్రభా దేవుని తండ్రి విషయమై కొంతసేపు ప్రభా ధ్యానించినట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాము. ఆశ్చర్యకరములైనవి అద్భుతకరములైనటువంటిగా ఉన్నటువంటి దాన్ని ప్రభా మేము ధ్యానించడానికి మాకు సహాయం చేసి నడిపించమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామున్న నన్ను మరి ఒకసారి ప్రభావం చాటున బలపరుచుకుంటున్నాను. రక్త పరోక్షణ కింద తెచ్చుకుంటున్నాను. నీ ఆత్మ కుమరింపు అనుగ్రహించండి. స్వేచ్ఛ ప్రభా దగ్గర తండ్రి నీ యొక్క స్వరం మాకు అనుగ్రహించమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రమలో మరి చూస్తాము దేవుని కార్యములు, ది వర్క్స్ ఆఫ్ గాడ్. మొదటిది ఆశ్చర్యకరమైనవి ఆయన కార్యములు ఉంటున్నవి. రెండవది అద్భుతకరమైనటువంటి ఆయన క్రియలు ఉంటున్నవి. మూడవదిగా పరాక్రమ కార్యములు అని మనము 2వ పాట 70వ పాటలో పాడుతున్నప్పుడు 3వ వచనంలో ఆయన పరాక్రమ క్రియలను బట్టి మనం ఆయన స్థితిస్తున్నామని మనం పాడుకుని ఉంటున్నాము. పరాక్రమ
కార్యములు. మరియు తర్వాత ఆయన కార్యములు గొప్పవి, ఆయన కార్యములు మహిమ ప్రభావములతో కూడినటువంటివి, ఆయన కార్యములు కృపా కనికరములతో కూడినటువంటివిగా ఉంటున్నవి. మరి ఆశ గల ప్రాణములు కుటుంబపరిచే కార్యాలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో ఇవన్నీ ధ్యానించడానికి చాలా సమయం పడుతూ ఉంది. మరి ఒక 15-20 నిమిషాల్లో మరి ఈ యొక్క కొద్దిగా ధ్యానిస్తూ ప్రభు మనల్ని ఆ యొక్క గొప్ప కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, అద్భుత కార్యాలని విషయంలో దేవుడు మన హృదయాలను సంధించమంటారు. మరి ఈ సమయంలో మొదటిగా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను చూసినప్పుడు మరి ఆశ్చర్యాన్ని కలిగించేది మొదటిదిగా చూస్తున్నాం దేవుని వాక్యంలో కూడా సృష్టి ఆరంభము. కాబట్టి ముందు చూసినట్లయితే శూన్యము ఏమీ లేనిదిగా ఉండదు. శూన్యంలో నుండి సమస్తాన్ని దేవుడు సృష్టించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. శూన్యంలో నుండి మరి సూర్య చంద్ర నక్షత్రంలో భూమిని సృష్టించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఆ విధంగా దావీదు 8వ అధ్యాయము 10వ వచనంలో కీర్తన గ్రంథంలో రాస్తుంటాడు కదా, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామమునికి ఎంత ప్రభావం ఉంటుంది. 3వ వచనం చదువుమా. నీ చేతి పని అయినా నీ ఆకాశంలో నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. కాబట్టి ఇవి మరి మనం చూసినట్లయితే అవి ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. శూన్యంలో నుండి సమస్తాన్ని సృజించినటువంటి ప్రభు మరి గొప్ప కార్యములు మన మధ్యలో మరి జరిగించబడి ఉంటున్నాం. కనుక ఈ సమయంలో మరి తన బిడ్డల నిమిత్తమై గొప్ప కార్యాలు చేయడానికి, ఆశ్చర్యంలో పుట్టించేటువంటి కార్యాలు మరి చేయవాడుగా ఉంటున్నాడు. ఈ సమయంలో చూసినట్లయితే 107వ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే 107 కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వచనము. 107 ఆయన కృపను బట్టి 111 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు, తన నిబంధన నిత్యముగా ఉండాలని నిర్ణయించేవాడుగా ఉంటున్నాడు. దేవుని కార్యాలు మరి చూసినట్లయితే 107వ దావీదు కీర్తన దగ్గరికి మనం వస్తాం. మరి తిరిగి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. 9వ వచనము. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపినటువంటి వాడుగా చూస్తున్నాం. మన బిడ్డల నిమిత్తమై ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు, ఆకలి కొన్న వారిని నేను మేలుతో నింపి వాడుగా చూస్తున్నాం. మరియు అదే కాకుండా మరి తన బిడ్డల నిమిత్తమై మరి గొప్ప కార్యం చేయవాడంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ వచనము. యెషయా గ్రంథము. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచించరా. దేవుని కార్యాలు
మరి మన మధ్యలో జరిగించడానికి ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. మరి దాని గురించి మీరు ఆలోచిస్తుంటున్నారా? నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పాలు చేయుచున్నాను. మరి 20వ వచనము, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుతున్నాను, ఎడారిలో నదులను కలగజేయుచున్నాను, అడవి జంతువులను చాలు. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాము, దేవుడు మరి నదులను మరి త్రాగుటకు నీళ్లు అరణ్యంలో అనుగ్రహించబడుతున్నాడు. నూతన క్రియ మన మధ్య దేవుడు జరిగించనంటున్నాడు. కాబట్టి ప్రభా, నాలో ఆయన నూతన కార్యము జరిగించమని ప్రభు వైపు మనము చూస్తున్నాక మరి ఈ సమయంలో మన జీవితంలో మరి చూస్తుంటున్నాం. ఆయన సందర్భంలో మరి 29వ వచనము, 107వ దావీదు కీర్తన 29వ వచనము, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. మన జీవితంలో మన కుటుంబంలో అనేక సార్లు అనేక తుఫానులు, అనేక బాధలు, అనేక దుఃఖములు మరి కలిగేటువంటి ఉంటుంది కనుక మరి ఇక్కడ ఆయన తుఫాను ఆపివేయవాడు అంటున్నాడు. నీ జీవితంలో నువ్వు తుఫాను అనుభవిస్తున్నావా? ప్రభు మనం చూద్దాం కాక దేవుడు ఆ యొక్క తుఫానును మరి ఆపివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి 30వ వచనము, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన దేవునకు ఆయన నడిపించినాడు. ఆ విధంగా మనకు నడిపించిన ప్రభు అంటున్నాడు. తన బిడ్డల నిమిత్తమై సమస్తం జరిగించినప్పుడు ప్రభు మరి మన మధ్యలో ఉంటున్నాడు. మరి కానీ ఎవరైతే మరి ఆయనకు విరోధంగా ఉన్నటువంటి వారి విషయమై చూసినట్లయితే 25వ వచనం, ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను, దాని తరంగములను పైకెత్తును, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధంలోకి దిగుచుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కలిగిపోయాను. 28వ వచనము, శ్రమలు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. అక్కడ చూస్తున్నాం, దేవునికి విరోధంగా ఉండి మరి దేవుడు వారిలో తుఫాను పుట్టించేవాడుగా ఉంటున్నాడు, తరంగములు పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే వారి జీవితం సరి చేసుకుని ప్రభు వైపు తిరుగుతారో మరి దేవుడు వారిని కనికరించిన ప్రభుగా ఉంటున్నాడు. మరి ఆ విధంగా ఆశ్చర్య కార్యంలో దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 34వ వచనము మనం చూస్తాము. ఆయన నదులను, దానికి 33 నుండి, దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చడి పరగా మార్చువాడంటున్నాడు. కాబట్టి ఎవరు? దేశ నివాసుల చెడుతనమును బట్టి. కాబట్టి చెడుతనం మన దగ్గర ఉంటుందా? మరి దేవుడు అలా విధంగా మరి మన మధ్యలో నడిపించుకోవాలంటున్నాడు కనుక చెడుతనం విసర్జించిన వారిపై ప్రభు వైపు మనము చూస్తున్నాక మరి ఈ సమయంలో ఆశ్చర్య కార్యక్రమం చూసినట్లయితే దేవుని జీవితం మనం చూస్తుంటాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనంలో మరి గిద్యోను ఏర్పరుచుకున్నప్పుడు మహాపరాక్రమం గల బలాఢ్యుడా అన్నప్పుడు నాకు ఎక్కడ బలం ఉన్నది, నీ ద్వారా ఇశ్రాయేలును రక్షిస్తానన్నాడు ప్రభు. మరి అప్పుడు నిజమా, నా ద్వారా రక్షిస్తావా అని అన్నాడు. అప్పుడు ఆ సమయంలో నేను నీకు మరి 2 మరి షరతులు నీ ముందు పెడుతుంటున్నాను. ఆ కార్యం నువ్వు జరిగించినట్లయితే, ఆశ్చర్య కార్యం జరిగిస్తే మరి ఆ యొక్క ఇశ్రాయేలును విడిపించేవాడమని నేను నమ్ముతా అని మరి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము మరి చూస్తున్నాము. 6వ అధ్యాయం 37వ వచనం. నేను కళ్ళము గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత కళ్ళములో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత
నేల అంతయు నేల అంతయు ఆరి ఆరి ఉండగా ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవు నేను నిశ్చయించుకుంటున్నాను. మరి ఆ సభను చూసినట్లయితే ఉదయకాలం మీద చూస్తాడు, నేల అంతా ఎండిగా ఉంటుంది, మరి ఆ గొర్రెబొచ్చు మాత్రము మరి ఆ యొక్క నీటితో నింపబడినటువంటిదిగా చూస్తున్నాం. మరి ఈసారి ప్రభు దగ్గరికి వెళ్తాడు, ప్రభా ఒక్కసారి నన్ను క్షమించు, ఇంకొక పరీక్ష నీ మధ్యలో పెడుతుంటున్నాను అని అంటాడు 40వ వచనంలో. ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడెను. ఆ బొచ్చు మాత్రమే పొడిగా కాబట్టి ఆ విధంగా చేసినాడు. ఆ విధంగా దేవుడు మరి ఆశ్చర్య కార్యములు మరి మనుషులకు విచిత్రములైనటువంటి కార్యాలు చేయి దేవుడు అవుతున్నాడు. మన జీవితంలో కూడా ఆయన చేయబడుతున్నాడు. అది ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు అనే విషయంలో కొంచెం అన్నమాట కదా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాము, అనేకం ఉంటున్నాయి, చూసుకోలేక సమయం లేదు. రెండవది అద్భుతమైన క్రియలు జరిగించేవాడు అంటున్నాడు. అదే 107వ దావీదు కీర్తనలో 24వ వచనం చూసినట్లయితే 107వ దావీదు కీర్తన యెహోవా కార్యములు సముద్రములో ఆయన చేయు అద్భుతములు చూచి. కాబట్టి ఆయన అద్భుతములు చూసావా? ఆయన అద్భుతాలను నువ్వు కనుగొని ఉంటున్నావా? ఈ సమయంలో నీ జీవితంలో అద్భుతములు చేయవాడు అంటున్నాడు. పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం, బిహోల్డ్ ఐ విల్ డూ అద్భుతములు నేను చేసేదను అన్నాడు. కాబట్టి ఈసారి కూడా మరి అద్భుతములు మనలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ విధంగా ప్రభు అద్భుత కార్యాలు చేయడానికి మనం అనుమతిస్తామా? సూచక క్రియలు, మహత్కార్యాలు, మరి మిరాకిల్స్ మరి ప్రభు మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో చేయడానికి. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి వారికి ఎంతో మరి సతమతమవుతున్నటువంటి సమయంలో ఏం చేయాలనేటువంటి తోచిన సమయంలో మరి యేసు ప్రభు తల్లి వస్తుంది కదా, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని వాళ్ళు చెప్తారు కదా. అప్పుడు నా సమయం ఇంకా రాలేదంటాడు ప్రభు. అయినప్పటికీ తల్లి అంటుంది కదా, ఆయన చెప్పినట్లు మీరు చేయండి అంటారు. అక్కడ ఆ యొక్క రాతి బాణలను నీటితో నింపమంటాడు. నింపిన తర్వాత తీసుకుని వెళ్ళి మరి వాటిని పెళ్లి యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళమంటాడు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క నీరు ద్రాక్షారసంగా మారింది. కాబట్టి చూస్తున్నాం, అద్భుతంలో చేయి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నీలో నీ కుటుంబంలో కూడా అద్భుతం చేయలేకుండా నీటిని ద్రాక్షరసంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు చెవిటి వారిని వినున్నట్లుగా చేసినాడు. కుంటి వారికి కాళ్ళు అనుగ్రహించినాడు. మూగవారికి మరి నోరును మరి మాట్లాడడానికి సహాయం చేసినాడు. మరి చనిపోయిన వారిని సైతము బ్రతికింపజేసినాడు. లాజరు సైతము లేకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరిచినట్టు మన ప్రభు అంటున్నాడు. ఇవన్నీ అద్భుతములే. మరి అదే మరి స్వస్థత కూడా అద్భుతమే అని చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మరి చూసినట్లయితే అక్కడ ఒక అధికారి వచ్చి ప్రభువుని అడుగుతుంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 54వ వచనంలో వచ్చి, అయ్యా ప్రభువా, మరి నా కుమారుడు చాలా సిద్ధంగా ఉంటున్నాడు అని రాయబడి ఉంటుంది అక్కడ. మరి నీవు వచ్చి ఆయనను బాగు చేయమని మరి ఆయనను మొరపెడుతూ వస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు కదా 50వ వచనం, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడగా అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. మరి చూసినట్లయితే 51వ వచనం 51, అతడు ఇంకా వెలుచుండగా అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేసినాడు. ఇది అద్భుతం. కాబట్టి మన హృదయంలో, మన జీవితంలో దేవుడు అద్భుతములు చేయవాడు అంటున్నాడు. ఇంకొక సంగతి మనం చూసుకుంటాము. యేసు ప్రభు లేచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. మరి
పేతురు ఏం చేస్తాడు, తగిన శిష్యులను వెంట పెట్టుకుని ఇరవై 21వ అధ్యాయం ఆరో వచనము. మరి మీరు ఎన్ని చేపలు పట్టినారు అంటే రాత్రంతే శ్రమ పడినారు, మరి వారికి ఏ మరి చేప కూడా వలలో పడలేదు. అప్పుడు ఆయన చదవండి 6వ వచనము. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన. ఓకే, దానికి ముందు మరి 3వ వచనము చదువుతాము. సీమోను పేతురు నేను చేపలు పట్టుబోదుననే వారు త్వరగా మేము కూడా నీతో వచ్చాము. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమి పట్టలేదు. మరి 6వ వచనము. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకును చెప్పెను గనక వారు అలా చేయగా చేపలు విస్తారంగా పడినట్టుగా చూస్తున్నాం కదా. రాత్రంతే శ్రమ పడిన రాలేదు ప్రభు అని ఒక పాట కూడా ఉంటుంది కదా, నడిపించున్నావా. కాబట్టి రాత్రంతే శ్రమ పడినాను, మరి వారికి ఒక చేప కూడా దొరకలేదు. మరి ఆ సమయంలో దేవుడు అద్భుతం చేసి విస్తారమైన చేపలు దేవుడు అనుగ్రహించినటువంటి వారు చూస్తున్నాం. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు దీనికి. అద్భుతములు, ఆయన కార్యాలు, దేవుని క్రియలు, అద్భుతములను చూస్తుంటున్నాం. మరి ఇంకొకటి 3వదిగా చూస్తుంటున్నాము ఆయన క్రియలు, పరాక్రమ క్రియలను. మరి 3వ వచనంలో మనము 70వ పాటలో పాడుతున్నాము. ఆయన పరాక్రమ క్రియలను బట్టి ఆయనను మనము స్తుతించుదుము గాక అనిగా మనం పాట పాడుకుంటున్నాము. కాబట్టి ఆయన పరాక్రమ క్రియలను, కాబట్టి పరాక్రమ క్రియల ద్వారా తన బిడ్డలకు మరి ఓటమి కాదు జయమే అనుగ్రహించిన వాడంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో చూస్తున్నాము తన బిడ్డలకు మరి ఎప్పుడు మరి ఎవరైతే విరుద్ధంగా ఉంటారో, లేకుంటే దేవుని కార్యాలకు విరుద్ధంగా ఉంటారో, దేవుని సంకల్పాలకు విరుద్ధంగా ఉంటున్నారో, దేవుడు తన పరాక్రమ కార్యాలను చూపించేవాడు అంటున్నాడు. మరి ఐగుప్తులో తన పరాక్రమాన్ని చూపించినటువంటి వాడుగా చూస్తున్నాము. ఆ యొక్క ఐగుప్తుల మధ్యలో దేవుడు గొప్ప కార్యం చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి వాడుగా చూస్తున్నాము. మరియు ఎర్ర సముద్రం దగ్గర 14వ అధ్యాయం 13-14 వచనంలో నిర్గమకాండము. మరి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు కనానుకు. వారి వెంటనే ఫరో హృదయం కఠినమైపోయింది, నువ్వు వెళ్ళి వారిని కలిపి పట్టుకొని రండి ఇశ్రాయేలు ప్రజలు అంటాడు. అప్పుడు వారి మధ్యలో చూస్తున్నాం 13-14 వచనము. నిర్గమకాండము 13-14 వచనం. 14వ అధ్యాయము 13-14 వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరికే నిలుచుండి చూడుడి. ఇప్పుడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూను చూడరు. కాబట్టి ఆ విధంగా మరి ఎర్ర సముద్రంలో మరి చూస్తున్నాము. తర్వాత మరి ఫరో యొక్క సేనను సైతం ముంచివేసినటువంటి వాడుగా చూస్తున్న తన పరాక్రమాన్ని చూపించినటువంటి వాడుగా చూస్తున్నాము. ఇంకో పరాక్రమ సంగతి చూసినట్లయితే సమూయేలు మరి ఇశ్రాయేలు ప్రజలు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మరి అక్కడ ఫిలిస్తీన్లు వచ్చి 7వ వచనం 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్లు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీన్లకు భయపడింది. ఆ సమయంలో చూస్తున్నాము మరి సమూయేలు దగ్గరికి వచ్చి మరి మొరపెట్టినప్పుడు సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి బలి అర్పించి మరి ఒక పాలు విడవని 9వ వచనంలో
సమూయేలు పాలు విడవని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేయగా చూస్తున్నాము. దేవుడు మెరుపులను ఉరుములను పంపి వారిని మరి చెదరగొట్టినటువంటి వాడుగా చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలుకు రక్షణ కలిగజేసినటువంటి వాడుగా చూస్తున్నాం. ఇది పరాక్రమ క్రియలను బట్టి చూస్తుంటున్నాం. అదేవిధంగా గిద్యోను విషయంలో కూడా మరి వేల కొలది మనుషులు మరి మిద్యాన్ని వింటుండగా మరి గిద్యోను ఎంతమందిని తీసుకుపోన్నాడు దేవుడు ఆయన్ని, నువ్వు 300 మందిని మాత్రమే, దానికంటే మంది ఎక్కువనే తీసుకుని వెళ్ళడానికి అవసరం లేదు. మరి న్యాయపత్ర గ్రంథము 7:16 న్యాయపత్ర గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. న్యాయపత్ర గ్రంథం 7:16 ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ఊరను పట్టుకున్నది. ఆ కుండలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయండి. చాలు. ఈ సంగతి 300 మందిని వారు వేల కొలది మరి మనుషులు మరి అక్కడ ఉంటున్నటువంటిగా చూస్తున్నాం. ఈ యొక్క 300 మంది ద్వారా దేవుడు గొప్ప కార్యంలో రక్షణ ఇస్రాయేలు ప్రజలకు అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తున్నాం. ఇది పరాక్రమ క్రియలు దేవుని యొక్క. మరి 4వది చూసినట్లయితే గొప్ప కార్యంలో చేయబడిన 92వ కీర్తన 5వ అధ్యాయం వచనము పరాక్రమ క్రియలు అన్నమాట గొప్ప కార్యంలో చేయి దేవుడు అంటున్నాడు. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలు. 40వ అధ్యాయము 5వ వచనము కీర్తన గ్రంథము 45. యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించు ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నాను. చాలు. కాబట్టి ఇక్కడ దేవుని కార్యాలు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు, పరాక్రమ క్రియలు, మరి ఇక్కడ గొప్ప కార్యాలు చూస్తుంటున్నాం. గొప్ప కార్యం ఏంది? దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంత గొప్ప రక్షణ మరి నీ ఏ విధంగా నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు తప్పించుకుంటావు. కాబట్టి ప్రజల కొరకై దేవుని బిడ్డల కొరకై చేసినటువంటి ప్రభు ఏంటంటే గొప్ప రక్షణ. కాబట్టి ఎంతమంది మన కుటుంబంలో రక్షణ పొందినటువంటి వాళ్ళుగా ఉంటున్నాము. కానీ ఎవరైతే నాకు రక్షణ అవసరం లేదనుకుంటే మరి మనం తప్పించుకోలేము ప్రభు దగ్గరికి. ఇప్పుడే ప్రభు దగ్గరికి మనం మోకరించిన వారమై మన యొక్క పాపం ఒప్పుకున్న వారమై దేవుని అనుగ్రహించి రక్షణను మనము పొందుదుముగాక. యోహాను సువార్త 3:16 చదవము చెప్తాను మాత్రమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని తన సొంత కుమారుడిని పంపించినాడు. రోమిలకు రాసిన పత్రిక 8:31లో తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయనటువంటి వాడుగా చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మరి వెనుక తీయనటువంటి ప్రభు మన మధ్య ఉంటున్నాడు. కనుక మరి ఆ యొక్క గొప్ప కార్యం ఏ విధంగా ఉంటుందో సంగతి మనం చూస్తాం. అది చూసి ఎక్కడ రాయబడిందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 6వ వచనం చదువుతామా? 6వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని ఎన్నో వచనం చదువుతున్నామా? చదువు. నీకు మేలు కలుగునట్లు ఓకే నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అవును. సారీ 2వ అధ్యాయం 6వ వచనమేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడై ఉండేను, దేవునితో సమానంగా ఉంచకూడదనే వాక్యములు తలచలేదు. చదువు. మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు, నన్ను తానే వ్యక్తిగా చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆకారముందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను
తాను తగ్గించుకున్నటువంటి ప్రభు ఇచ్చినాడు. ఆయన తను తాను తగ్గించుకున్నటువంటి గొప్ప కార్యము చూస్తున్నాము. అందుకొరకే భక్తుడు రాస్తుంటాడు కదా, ఏంటంటే సృష్టి చేసిన దానికంటే ఒక గొప్ప కార్యము ఏంటంటే, సృష్టి అంతే చేసే దానికంటే గొప్ప కార్యము పాపికి రక్షణ. కాబట్టి అది ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అశక్యమైనది అందులో వచనం ఉంటుంది కదా. మరి సృష్టికి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ అది కనుక అలాంటి గొప్ప కార్యము దేవుడు తన బిడ్డలైన వారికి చేసినటువంటి వాడిగా చూస్తున్నాం. రెండవదిగా ఇంకేం చేస్తున్నాడు? మనలను ధనవంతులుగా చేసినాడు కదా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనలను ధనవంతులుగా చేయను దరిద్రుడాయేను మన ప్రభువు రక్తము చేను పాపులకై అంగీకరించుము శ్రీయేసునే చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభువునికై నిలుచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా 2 కొరింథీయులకు 8:9లో ఆయన యొక్క దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేసినటువంటి సంగతి చూస్తున్నాం. తర్వాత సిలువలో నుండి ఏమంటాడు కదా, ప్రభువా మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక క్షమించమని అంటాడు కదా. కాబట్టి గొప్ప రక్షణ, మరి గొప్ప సమర్పణ, మరి గొప్ప క్షమాపణ చూస్తుంటున్నాం. మరి 4వదిగా గొప్ప నిరీక్షణ చూస్తున్నాం కదా. మరి మొదటి దశలకు 4:11-13 మనం చదువుకోవచ్చు, మీరు ఇక్కడ చదువుకోండి. కాబట్టి మన దుఃఖంలో నిట్టూర్పులో ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణను జ్ఞాపకం చేసుకోవచ్చు. దుఃఖపడ నిమిత్తమై మరి నిద్రించిన వారి నిమిత్తమై అనే సంగతి చూస్తుంటున్నాం. మన ప్రియులు మన దగ్గర నుండి కొనిపోబడిన తర్వాత మనకు కలిగినటువంటి ఆ యొక్క నిరుత్సాహం నిస్పృహం గురించి మరి 4వ అధ్యాయము మొదటి దశలకు రాసిన పత్రిక 13వ వచనం చదువుతామా? అక్కడి 4:13 సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. అది నిరీక్షణ దేవుడు అనుగ్రహించి వాడంటున్నాడు. ఇంకొక సంగతి చూస్తున్నాం. దుఃఖంలో నిట్టూర్పులో దేవుడు మనకు అనుగ్రహించు సమస్త ఆధారాల కర్త అని అంటున్నాడు కదా. 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనంలో సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు అంటున్నాడు. కనుక మన దుఃఖంలో నిట్టూర్పులో మన ప్రియులు కోల్పోయినప్పుడు మన బాధలో ఆదరించే దేవుడు మరి ఆయన ఇంటున్నాడు, ఆదరణ గ్రహించే దేవుడు ఉంటున్నాడు. మరి అదే కాకుండా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థత కలిగి దేవుడు ఇంటున్నాడు. గొప్ప స్వస్థత, గొప్ప మరి ఆదరణ, గొప్ప నిరీక్షణ, గొప్ప క్షమాపణ, గొప్ప సమర్పణ, గొప్ప రక్షణ. మరి ఆఖరికి చూస్తుంటున్నాం ఎంతో మరి దీర్ఘశాంతం వహించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మనల్ని మరి తప్పు చేసినంత కాంగిని మనం శిక్షించేవాడు కాడు. కాబట్టి ఆయన కార్యాలు సత్యమైనవి, న్యాయమైనవి, తన నిబంధనను నిత్యంగా మరి నిర్ణయించినటువంటి వాడుగా చూస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క వస్తాము కనుక ప్రభా నీ యొక్క గొప్ప కార్యాలను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొద్దకు మనం వస్తుంది కాక ప్రభు వైపు మనం చూస్తూ మరి ప్రభు దగ్గర క్షమాపణ పొందినటువంటి వారమై ప్రభా నీ గొప్ప కార్యము అని ఒక ఇంగ్లీష్లో కూడా పాట ఉంటుంది, అందరికీ వచ్చింది కదా. నా ప్రాణం ఎంతో గొప్పది, గొప్ప దేవా, గొప్ప దేవా అని చూస్తున్నాము. ప్రభువా కాబట్టి ఈ సమయంలో మరి ఆ యొక్క పల్లెని మనం జ్ఞాపకం చేసుకుంది కాక. Then sings my soul, my Savior God to thee, గొప్ప దేవా, గొప్ప దేవా, నా ప్రాణమెంతో కారును గొప్ప దేవా, గొప్ప
మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదువుకున్న విధంగా మరి మనము బలిలో పాల్పొందినటువంటి సంగతి చూస్తున్నాం. ఆయన శరీరం రక్తంలో జ్ఞాపకం చేసుకుని యోగ్యమైన రీతిగా బలిలో పాల్పొందుటకు దేవుడు మనకు సహాయం చేయగలగాక. ప్రైజ్ లార్డ్. దయచేసి ఆరాధన వర్తమానము తన దాసుని ద్వారా దేవుడు కారణంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన భాగాన్ని శ్రద్ధగా ప్రతి ఆదివారం మరి ఉదయకాలమే దేవుని వాక్యమును విని కుటుంబములుగా మీ గృహంలో మీరు ప్రభును ఆరాధించాలని మనవి చేస్తున్నాం. దయచేసి అదే సమయంలో ఆరాధించిన తర్వాత బలవర్తమానమును విని దయచేసి వాక్యానుసారంగా మన జీవితాలను పరీక్షించుకొని వేగమైన విధానంలో మరి దేవుని మరి శరీరంలో రక్తంలో పాల్పొందితే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని వర్తింపు చేస్తాడు. తర్వాత చక్కగా మీ గృహాలలో ఇది వరకు చెప్పబడిన ప్రకారం రొట్టె ద్రాక్షరసము చేసుకుని కుటుంబములుగా మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించి నెమరేసుకొని వాక్య వెలుగులో జీవితాన్ని పరీక్షించుకొని వాళ్ళలో మరి ద్రాక్షరసంలో రొట్టెలో మీరు పాల్పొందితే దేవుని ఆజ్ఞను మీరు నెరవేర్చిన వారే ఉంటారు. ఆరాధించే సమయాన్ని మరి దయచేసి మీరు ఆరాధించకపోతే ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభును మహిమపరచకపోతే ప్రభు సంతోషపడలేడు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మరి కుటుంబములుగా వాక్య వెలుగులో మరి మన జీవితాన్ని పరీక్షించి బలలో పాల్పొందకపోతే మన ఆత్మీయ జీవితము వరదలదు, శక్తి చాలదు. కాబట్టి దయచేసి దేవుని సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు సమయాన్ని ఇచ్చి ప్రభును ఘనపరచాలని మనం చేసుకున్నాం. ప్రభు హృదయాలు అర్పించిన మీరు దేవుని మందిరాన్ని కూడా శ్రమలో వచ్చి మరి మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. మరి ఒకలా దేవుని ఆత్మ ప్రేరేపిస్తే దేవుని భాగాన్ని కూడా దశమ భాగాన్ని కూడా దేవుని మందిరంలో మీరు కానుక పెట్టిలో సమర్పించి ప్రభు యొక్క దీవెనలు మీరు పొందవచ్చు. ఎందుకంటే మరి పెద్ద సహోదరులుగా మరి ప్రార్థన చేసి ఈ విషయంలో ఆలోచన చేసిన వారంగా ఉంటున్నాం. మరి బ్రదర్స్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని కనుపమ చేయనని చెప్పడం జరుగుతూ వచ్చింది కనుక దయచేసి ప్రభు యొక్క భాగాన్ని కూడా ప్రభు మహిమార్గంగా మీరు ఏ సమయంలో వచ్చినా మమ్మల్ని సమర్థిస్తే మరి మేము చక్కగా అందరం తెలుస్తాము, ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభు యొక్క భాగాన్ని కూడా ప్రభు మందిరంలో కానుక పెట్టిన మీరు సమర్పిస్తే వాటిని ప్రభు మహిమార్గంగా మరి వాడుకోవచ్చు అన్నట్లుగా మరి సహోదరులను మేము ప్రార్థన చేసి ఈ విషయంలో చెప్పడం జరుగుతుంది కనుక మరి చెప్పబడిన మాటలు హృదయంలో పెట్టుకొని వీటిని క్రియాపూర్వకంగా పాటిస్తూ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మరి ఈ దినాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుండగా జాగ్రత్తగా అవసరాన్ని పట్టే బయట వెళ్ళండి, అనానుకూలంగా తిరగొద్దండి. కుటుంబం ప్రార్థనకు దినాన్ని ఆరంభించి కుటుంబం ప్రార్థనకు దినాన్ని ముగించండి. అప్పుడు ప్రభు సన్నిధి కాంతి మీ మీద ఉదయింపు చేసి ప్రభు సమాధానం కలుగజేస్తాడు. నీతిస్తునుడు మీ మీద ఉదయిస్తాడని రెక్కలు మీకు ఆరోగ్యం కలిగింపు చేస్తాడు దేవుడు. 91:4 వచ్చిన ఆయన తన రెక్కలతో మిమ్మల్ని కప్పును గాక, ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం కలుగును గాక. దయచేసి యూదా బ్రదర్ వాళ్ళ భార్య, యూదా బ్రదర్ వాళ్ళ తమ్ముని భార్య ప్రభు మహిమలో పిలువబడింది. శిష్యులు కుటుంబము ఆదరణ కొరకై ప్రార్థన చేస్తురండి. యేసుపాదం అన్న మిసెస్ నవమి యొక్క కూడా ప్రభు మహిమలో పిలువబడిన సంగతి అందరికి తెలుసు. అన్నను 3 కుమార్తెలు, అల్లులు, దేశంలో పిల్లలు, కుమారుని కొడల కుటుంబాన్ని ఆదరించినట్లుగా దేవుని దాసుని కుటుంబము శివుని ప్రార్థన మందిరంలో ఎన్నో ఏళ్లుగా దేవుని సేవ చేసిన కుటుంబం కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే కుటుంబం ఆదరణ కొరకై నగరికరంలో సీను మరి వాళ్ళ భార్య భారతీయుడికై కరోనా వైరస్ బట్టి ప్రభు మహిమలో పిలువబడింది. కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేస్తుండండి. ఈ విధంగా సొంత బ్రదర్ నిమిత్తము, తల్లి నిమిత్తము, దేవ ప్రేమకుల నిమిత్తము, అదే సమయంలో జాని నిమిత్తము, గర్భిణీ స్త్రీలు, వృద్ధాప్యమందు ఉంటున్న వృద్ధులైన పెద్దవారికి మంచి ఆరోగ్యంతో దేవుడు ఉంచున్నట్లు
మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని దేవుడు దీవించడం ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా ప్రభువు తండ్రి, మీ దాసుని మీ ఆత్మచేత నింపి ఆరాధన వర్తమానంలో మీరు వాడుకుంటూ వచ్చినందుకు స్తోత్ర ప్రభా. మీ బిడ్డలో ఉదయానికి యూట్యూబ్ ప్రభా ఓపెన్ చేసి మీ వాక్యమును విని ఆత్మతో సత్యముతో ప్రభా మిమ్మల్ని ఆరాధించరాని మీ బిడ్డలు మీ ఆత్మ చేత పురిగలుపుమని ప్రార్థిస్తున్నా. విశ్రాంతి దినం మనుష్య కుమారుడు ప్రభు అయి ఉంటున్నాడు. మీకు చెందాల్సిన మహిమ సంగముగా కుటుంబంతో కలిసి ప్రభు వారి గురువారులు సాగిన పడి మిమ్మల్ని ఆరాధించరాని మీ ఆత్మ చేత కార్యం జరిపించండి. బలవర్తమానంలో మీ దాసుని మీ ఆత్మ చేత నింపి ప్రభా మీరు వాడుకుంటూ వచ్చినందుకై స్తోత్ర. మానవతో పాటు ఎత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ అందుబాటులో నీరు కట్టి పలికించేయండి. ఈ విధముగా దేవా బలవర్తమానంలో దేవా మీ బిడ్డలో తమ జీవితాలను పరీక్షించుకొని వేగమైన విధానంలో కుటుంబములుగా పనులలో ధరక్షేసంలో పాల్పొందనని మీ ఆత్మ సహాయం అందించుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా ప్రభువా మీ ప్రజలను ప్రభు మీరు భద్రపరచండి. మరి సీయోను సంఘములో ఉన్న బిడ్డలు కుటుంబం చుట్టూ మీ కంచె మీరు అగ్ని ప్రాకారులుగా ఉండి సంఘాన్ని మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. రక్షణ లేని బిడ్డలను మీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలకు ప్రభా మీరు ఆకర్షించి రక్షణ కార్యమును జరిపించి శిలువలో మీరు చూపిన ప్రేమ ప్రభా అనేక మంది ప్రభా గుర్తెరిగి మీ రక్తములతో పాపలతో మీ రాజ్యాన్ని సిద్ధపరచుకున్నట్లుగా సహాయపడుతురండి. ఈ విధముగా ప్రభా యూట్యూబ్ ఓపెన్ చేసి ఎంతమంది అయితే మీ వాక్యం వింటారో వారిని అందరినీ మీరు సీయోనుని ఆశీర్వదించమని ఆరంభంలో అనేక అంశాల కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. మా ప్రార్థన వినినందుకై స్తుతిస్తూ ఈ విధంగా ప్రభా మార్చి 22వ తారీఖు నుండి ఆన్లైన్ ప్రభా పరిచయలో ఈ దేగలతో ఈ విధంగా మీరు ఎంతో సహాయపడుతున్నాం స్తోత్ర. ఈ విధంగా వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మీ దాసులను దీవించండి. పాటలు పాడుతున్నవారు, క్లాస్ వాయిస్తున్నవారు, రికార్డింగ్లో సహాయపడుతున్న బిడ్డలు సీయోలను మీరు ఆశీర్వదించి మీ నామను మహిమ తెచ్చుకోండి. సీయోన్లో బిడ్డలు ప్రభా చైన్ ప్రేయర్ నమ్మకంగా వారి టైంలో ప్రభా మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసుకోవడానికి సహాయపడుతురండి. ఇంతవరకు చేసి నేను పడి స్తుతిస్తూ కరోనా వైరస్ మోసం నుండి మీ బిడ్డలను తప్పించి మీ రెక్కలతో కప్పమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శ్వాసం అనుగ్రహం సర్వత్రి సంగమనం పరిశుద్ధులకు ఇప్పుడేటప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.